ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామంలో నీటి సంఘం ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ సానుభూతి పరులతో పాటు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో నీటి సంఘం ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు వైసీపీ సానుభూతి పరులు ఆందోళన వ్యక్తం చేశారు. 9 మందిని పోలీసులు ఎటువంటి కారణం చెప్పకుండా తమను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. కూటమి నాయకులు తమ అభ్యర్థులను ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యకర్తల అరెస్టు సమాచారాన్ని అందుకున్న స్థానిక వైసీపీ నేత కామూరి రమణారెడ్డి హుటాహుటిన పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తమ కార్యకర్తలను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. అంతేకాకుండా స్థానిక న్యాయవాదులతో మాట్లాడి కార్యకర్తలను వెంటనే విడుదల చేసేలా చూస్తామని అన్నారు. కార్యకర్తలకు అండగా తెల్లవారుజాము నుంచి పోలీస్ స్టేషన్లోనే వైసీపీ నేత కామూరి రమణారెడ్డి ఉన్నారు. కేశారెడ్డి కార్శల గ్రామంలో పోలీసులు వచ్చి తీసుకొచ్చినారు 3:30కు. దేనికి? నీటి సంఘాల ఎలక్షన్ కోసం నిలబడినారని. మీరా? మేము వైసీపీ. ఎన్ని గంటలకు తీసుకొచ్చి? 3:30. ఎవరు? తాటిచెర్ల పంచాయతీలో నీటి సంఘం ఎలక్షన్లు జరుగుతుంటే మేము క్యాండిడేట్ల నిలవన్న వాళ్ళందరినీ మా మీద కేసు అనవసరంగా పెట్టారు. చీకట్ల 3ంటికి మమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చినారంటే ఎటువంటి సమాధానం ఇవ్వలేదు మాకు పోలీసు వాళ్ళు. అక్రమంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మేము వైసీపీ తరఫున ఎవరు సపోర్ట్ క్యాండిడేట్ అయితే మెయిన్ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్స్ అందరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. అగ్రిమెంట్ చేసుకోవడానికి మమ్మల్ని తీసుకొచ్చారు. మా 9 మంది క్యాండిడేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టినారు. ఎటువంటి కేసు అయింది మాకు చెప్పటం లేదు. ఇప్పటికే అడిగినా కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ మాకు